వెంకటాచలం మండలం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కాకటూరు వైఎస్ఆర్సీపీ నాయకులు జనార్దన్ కామెంట్. శివాలయం భూమి విషయంలో టీడీపీ నాయకులు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. 1 సెంటు భూమికి 40 లక్షల డబ్బులు ఇవ్వడం హాస్యాస్పదమని మా నాయకుడు గోవర్ధన్ రెడ్డికి కాదు, రాజకీయ నీతులు నేర్పాల్సింది ముందు మీ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి నేర్చుకోవాలన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గ్రావెల్, బూడిద, ఆయిల్ దోపిడీలు, దాడులు, అన్యాయం చేయడం తప్ప అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. రాజకీయ నీతులు నేర్పియాలంట. మా రాజకీయ నాయకుడు ఆయన ఉన్నటువంటి రాజకీయం ఎలా ఉన్నదంటే ఒక విశ్వసనీయమైనటువంటి రాజకీయం ఉన్నటువంటి ఒక నాయకుడు మా నాయకుడు. మీరు కుట్రలు కుతంత్రాలు నిండినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీరు. మీ దగ్గర మా నాయకుడు కూడా మేము ఎదిగినటువంటి మేము కార్యకర్తల స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా మేము ఒక విశ్వసనీయంగా రాజకీయాలే చేస్తారే కానీ ఏ దానికి పాల్పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కానీ అలాంటి చేయటం అనేది మా నాయకుడు మా పార్టీ మాకు అటువంటి లక్షణాలు మాకు నేర్పలేదు. ముందు భాగంలో ఉన్నటువంటి రోడ్డు గ్రామస్తులందరూ వేసుకుంటూ వచ్చారని చెప్పారు. అదొకటి పచ్చి అబద్ధం. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆల్రెడీ రోడ్డు ఉంది. ఆ రోడ్డు పక్కన ఒక 5 సెంట్లు లేదంటే 4 సెంట్లు మాత్రమే శివాలయం భూమిని తీసుకున్నారని ఆరోపించడం జరిగింది. ఆ శివాలయం భూమిని ఆ భూమిని కూడా ఆ 4 సెంట్లు భూమిని ఏరే దగ్గర ప్రైవేట్ ల్యాండ్ కొని శివాలయంలో భూమిలోకి దాన్ని అటాచ్మెంట్ చేశారని చెప్పడం పచ్చి అబద్ధం. దానికి కూడా కాంపౌండ్లోనే కొనిచ్చేయడం అని చెప్పడం అనేది మరీ అబద్ధం చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే 1 సెంటు మాత్రమే దేవాలయం భూమి రోడ్లో ఉందని చెప్పడం. ఆ 1 సెంటుకి లేవటి వారు పరిహారము ఆర్థికంగా 40 లక్షలు ఇచ్చారంటే 1 సెంటుకి 40 లక్షల డబ్బులు దేవాలయానికి ఇచ్చారంటే ఎంత హాస్యంగా ఉందంటే వాళ్ళు చెప్పడం ఎంత పశ్చాబద్ధం అని మనకి అందరికీ తెలిసిపోతుంది. కానీ దాంట్లో 48 సెంట్లు ఉందని గ్రామస్తులు అలాగే గ్రామంలో ఉన్నటువంటి లీడర్లు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మా లీడర్లు అందరూ కూడా అనుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఆయన చెప్పిన దాంట్లో 1 సెంటు 4 సెంట్లు చేసి మళ్ళా వాళ్ళకు కొనిచ్చి శివాలయం భూమిలో కలపటం అనేది పచ్చి అబద్ధము. ఆ విషయంలో ఇంకో విషయం తీసుకొచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి మా నాయకులు అని చెప్తున్నారు. అవినీతి మహారాజులు 2024 నుంచే సర్వేపల్లి నియోజకవర్గంలో తయారయ్యారు. సున్నం కుట్టిన సమాధుల్లాగా భూమిని అంతా గ్రాములు తవ్వటము, దాంట్లో వెళ్ళేసి బూడిదనేసి కప్పేయటము, పైన అంతా తెల్లంగా మళ్ళా భూమిలాగా తయారు చేయటము. ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియాలు, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఇలాంటి కార్యక్రమాలు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎవరన్నా స్వేచ్ఛ ఉన్నటువంటి ఒక పౌరులకు ఉన్నటువంటి వాక్ స్వాతంత్రంతో మాట్లాడే అధికారం లేకుండా బడుగు బలహీన వర్గాలని కాదు ఏ వర్గానికి సంబంధించిన వారు ఏదన్నా వ్యతిరేకంగా గవర్నమెంట్ వారికి మాట్లాడితే ఆగరాకి గొంతులు కోయటము, వాళ్ళని హింసించటము, కేసులు పెట్టడము, లేదంటే వాళ్ళకి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఆపటము, లేదంటే ఇంకా ఏదో ఒక మార్గంలో వాళ్ళని భయాందోళన గురి చేయటం అనేది ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి గొప్ప విషయాలే. ఇంకో విషయానికి వస్తే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా నాయకులు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో రాధాకృష్ణ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి కాకుటూరు శివాలయము ఒక భూమిలో విషయంలో ఆయనది నిడుగుంటిపాలెము, నాదొచ్చి కాకుటూరు విలేజ్. ఆ విలేజ్లో ఉన్నటువంటి స్థానికుడు నేను. అక్కడ శివాలయ భూమిలో లేఅవుట్ వారు రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది ఆగస్టులో. ఆ రోడ్డు నిర్మాణానికి దేవాలయం పోయినటువంటి అప్పుడు 1980లో ఆలూరు హరిప్రసాద్ రెడ్డి గారు దేవాలయానికి రాసిట్టడం జరిగింది. ఆ 48 సెంట్లు. ఆ 48 సెంట్లలో మన నాయకులు విచారణ జరిపించినప్పుడు దాంట్లో ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు స్కెచ్ ఏమిచ్చాడంటే